జై గురుదేవ్. ఈరోజు నుండి ఇంగ్లీష్ సంబంధించి కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాము. ఇవి విద్యార్థులకి అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇందులో కొన్ని బేసిక్స్ వీడియోస్ మొదలు స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పార్ట్ 1 బేసిక్ వీడియో ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్. మనకి హెల్పింగ్ వర్బ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హెల్పింగ్ వర్బ్స్ మొత్తం ఇంగ్లీష్లో 24 ఉంటాయి. అదేంటో చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ అని మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ మొత్తం 24 ఉంటాయి. 24. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ ఏంటో ముందు ఐడెంటిఫై చేద్దాం. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ని ఐడెంటిఫై చేయడం ఖచ్చితంగా అందరికీ వస్తే ఇంగ్లీష్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ది డూ, సెకండ్ డస్, థర్డ్ వన్ did, and fourth one am, and fifth one as, is, sixth one are, seventh one was, eighth one were. The first one do, does, did, am, is, are, was, were, and ninth one has, 10th one have, 11th one had, 12th one have been, 13th one has been, 14th one had been. ఈ 14ని హెల్పింగ్ వర్బ్లో భాగంగా వీటిని బీ ఫార్మ్స్ అని కూడా అంటారు. ఎక్కడైనా బీ అని కనిపిస్తే ఈ 14లో ఏదైనా ఒకటి వాడాల్సి ఉంటుంది. సో ఈ 14ని అందుకని మనం బీ ఫార్మ్స్ అని కూడా అంటున్నాం. ఓకే, ఇప్పుడు 15th ఏం చూద్దాం. 15th will, and 16th will past tense would, 17th shall ki past tense should, and 19th can, 21 could, can past tense could, L silent ఇక్కడ దీన్ని could అని చదవాలి. and 21 may, 22 might, 23 must. వీటిని ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. ఈ will, would, shall, should, may, might, must, can, could వీటిని ఆక్సిలరీ వర్బ్స్ కూడా అంటారు. ఎందుకంటే వీటి పక్కన ఇప్పుడు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం V1 ప్రెజెంట్ పార్టిసిపల్ మాత్రమే వాడాల్సి వస్తుంది. అది తర్వాత క్లాస్లో మనం చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ మాత్రం వాడతాం. ఓకే, ఇంకా 24th వన్ చూద్దాం. 24th ఏంటంటే టూ ఫార్మ్స్ అంటారు వీటిని. నీడ్ టు, ఆర్ డేర్ టు, ఆర్ ఓట్ టు, ఆర్ హ్యావ్ టు, యూజ్ ఇట్ టు, ఆర్ వాంట్ టు, హ్యావ్ టు. వీటిని హెల్పింగ్ టూ ఫార్మ్స్ అని కూడా అంటారు. ఇలా ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ మనకి చాలా గట్టిగా రావాలి. అందులో ఫస్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ది డూ,
does, did, am, is, are, was, were, has, have, had, been, has been, had been. ఈ 14 కూడా బీ ఫార్మ్స్ అని అంటాము. అలాగే will, would, shall, should, can, could, may, might, must. అలాగే need to, dare to, ought to, use it to, want to, have to. ఇలా ఈ ఉన్నటువంటి ఈ 10ని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. ఈ 14 బీ ఫార్మ్స్ 10 ఆక్సిలరీ ఫార్మ్స్ రెండింటిని కలిపి మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్లో చాలా వరకు వచ్చేస్తాయి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ నెగిటివ్ ఫార్మ్స్ ఏంటి, షార్ట్ ఫార్మ్స్ ఏంటి, అలాగే ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఏ టెన్సెస్లో ఏ విధంగా వాడతాము, ఈ హెల్పింగ్ వర్బ్స్ సింగులర్ సబ్జెక్ట్ అయితే ఎలా వాడతాము, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ఎలా వాడతాము అనేది మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.